నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరము వినును. ప్రతి స్వరానికి స్పందించేటువంటి వారుగా ఉండకూడదు. ఇది ఎటువంటి స్వరం? చాలాసార్లు మనం మోసం చేసేటువంటి మిమిక్రీ ఆర్టిస్ట్ లాగా ఇదిగో మిమ్మల్ని మోసం చేస్తుంటారు. నీతిమంతులాగా వెంటనే దయతో కూడినటువంటి వారిగా, లేదా ప్రేమ కలిగినటువంటి వారిగా, లేదా మీ పట్ల జాలి చూపించేటువంటి వ్యక్తులుగా, కఠినమైనటువంటి వారుగా ఉండి కూడా సరే వారు తమ స్వరాన్ని మార్చుకుని మీ పట్ల అటువంటి లక్షణాన్ని మీకు చూపించేటువంటి వారుగా ఉంటారు. ఒకసారి మిమ్మల్ని మీరు పునర్పరిశీలనతో కూడినటువంటి జీవితంతో ఆయన అంటున్నారు కదా, నా గొర్రెలు నా స్వరం విను. ఎవడైతే ఆయన మాట వింటాడో, ఆయన మాట వినేటువంటి వాడు స్థిరమైనటువంటి నివాసాన్ని కలిగి ఉంటాడు. అది ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా, ఎన్ని బాధలు ఎదురవుతున్నా వారు ధైర్యంతో నిలబడుతున్నారు. కారణం ఏంటి తెలుసా? వారు క్రీస్తు యేసు మాటను అంగీకరించినటువంటి వారుగా ఉంటుంది.